2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే, మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? మీలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఫైట్ చేశాం. ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్ అమరావతి వెళ్ళి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్ని. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు. ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో సామాన్యమైనటువంటి అరాచకాలు చేయలే. 2024లో వాళ్ళు 3 రాజధానుల మీద ఎన్నికలకు వెళ్ళారు. రాజ్యసభలో 2 చట్టం చేసిన తర్వాత గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలు, నాకు తెలిసినంత వరకు నేను ఆ రోజున చెప్పాను, 3 రాజధానులు అన్న రోజున అడ్మినిస్ట్రేషన్ పరంగా చీపిరి పుల్ల కూడా తీసుకెళ్ళలేడు జగన్మోహన్ రెడ్డి అని మీకు గుర్తుంటుందేమో పరిస్థితి. ఎందుకంటే అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం ఇష్టం. ఆ రాష్ట్రం 2014-19లో వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల కన్సెన్సస్తో అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ప్రజాధనాన్ని 10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. ఎంతోమంది రాజధానికి చందాలు ఇచ్చున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాంట్లో స్టేక్ హోల్డర్స్ నిర్ణయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు అని ఆ రోజున చెప్పాను. మీ అందరికి గుర్తుండి ఉంటుంది మీకు. ఎందుకంటే ప్రజాధనం 10,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ధనం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్టేక్ హోల్డర్ అయింది, రాష్ట్ర ప్రజలు స్టేక్ హోల్డర్స్ అయ్యారు, చందాలు ఇచ్చిన వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అయ్యారు. స్టేక్ హోల్డర్స్ యొక్క నిర్ణయం తీసుకోకుండా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు అని కూడా నేను ఆ రోజున బీజేపీలో ఉండి చెప్పాను. మీ అందరికీ గుర్తుంటుందేమో పరిస్థితి. అలాంటిది ఇవాళ ఒక పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చట్టం చేసిన తర్వాత అది ఇంక ముందు ఎవరు కూడా కదిలించలేరు. మరొకసారి మీ తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి.